అది ఒక అందమైన పల్లెటూరు. చుట్టూ పచ్చని పొలాలు, మధ్యలో మట్టి బాటలు. రాత్రంతా ఆ ఊరు నిశ్శబ్దంగా చీకట్లో ఉన్నా, ఉదయం అవుతూనే చీకటిని చీల్చుకుంటూ ఆ సూర్యకిరణాలు ఊరంతా వెలుగుతో నింపుతాయి. ఆ వెలుగులో ఊరు మొత్తం ఒక్కసారిగా నిద్ర లేచినట్టుగా ఉండేది. గడపల ముందు చీపులతో ఊడుస్తూ, ముగ్గులు వేస్తూ మగవారు నిద్రలేచి నాగలి చేత పట్టి పొలం పనులకు వెళ్ళిపోయేవారు. ఈలోపే పిల్లలు నిద్రలేచేవారు. ఆ పిల్లల నవ్వులతో ఆ ఊరు మొత్తం మారుమోగిపోతూ ఉంటుంది. ఇళ్లలో ఆడవాళ్ళందరూ కలిసి వంటల్లో బిజీ అవుతారు. ఒకరి ఇంట్లో ఉప్పు, ఒకరింట్లో కారం అన్నీ పంచుకుంటూ వంట చేస్తూ ఉంటారు. మగవాళ్ళు మాత్రం ఉదయం లేచి తమ వ్యవసాయ పనుల కోసం పొలాల బాట పడతారు. ఎండలో చెమటోర్చుకుంటూ పంటల మధ్య కష్టపడతారు. మధ్యాహ్నం అవుతుండగా భార్యలు సద్దులు కట్టి తమ భర్తల దగ్గరకు పొలాలకు వెళ్తారు. భర్తకు తమ చేతులతో తినిపిస్తారు. ఆ అలసిన ముఖం మీద చిరునవ్వు చూడగానే ఆమెకి అదే పెద్ద సంతోషం. సాయంత్రం అయ్యేసరికి పొలాల నుంచి ఇంటికి తిరిగొస్తారు. ఇంటి ముందు పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మా నాన్నలను చుట్టుకునేవారు. అమ్మ వంట చేసి పెడుతుంది. అందరూ కలిసి కూర్చొని భోజనం చేసేవారు. అంత డబ్బు లేకపోయినా, అంత హంగు లేకపోయినా మనసు నిండా సంతోషం మాత్రమే ఉండేది. ఇలాంటి జీవితం ఇప్పుడు అరుదు. కానీ ఒకప్పుడు మాత్రం చాలామంది ఇలా పల్లెటూర్లలో పెరిగారు. మీలో ఎంతమంది చిన్నప్పుడు ఇలాంటి పల్లెటూరు జీవితాన్ని అనుభవించారు? మీ జ్ఞాపకాలు ఏవి? కామెంట్ బాక్స్లో చెప్పండి.